గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలని మరి రెండు దినపత్రికలలో ఏ విధంగా ఇచ్చారు ఏంటి వార్తలు అనేది చూసినట్లయితే మరి ఏ దినపత్రికలో ఎలా ఇచ్చారనేది చూస్తే మనం ఫస్ట్ మొదటిగా అయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చేసి మనకి సనాతన ధర్మం కుష్టు ఎయిడ్స్ లాంటిది అంటూ మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఒకటైతే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారో చూద్దాం. ఇక తర్వాత 6వ అంతస్తు నుంచి పడి 3 కూలీలు మృతి చెందారు అంటూ తలపగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారంటూ మరి కూలీలకు సంబంధించి కూడా ఇచ్చారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక బతుకే బరువు అయిపోయింది అంటూ కూడా ఇక్కడ కుటుంబ ఖర్చులు పెరిగాయి అంటున్న తెలుగు ప్రజలు అంటూ కూడా మనకి ఇచ్చారు. అంటే నిత్యావసరాల సరుకులు పెరిగిపోయి జనావాసాలందరికీ కూడా ఎంతో మరి భారం అయిపోతున్నటువంటి బ్రతుకులు భారం అయిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయంటూ మనకి కుటుంబాలకు సంబంధించి మనకి నిత్యావసర సరుకులు పెరుగుదల గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే దాంట్లో గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంకా నిత్యావసరాల సరుకులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వంటకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎంతో క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే 5 లక్షల కోట్ల అప్పు అంటూ మనకి ఇక్కడ ఒక అప్పుకు సంబంధించి కూడా బడ్జెట్ రుణాలు గ్యారెంటీలు కలిపి అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం అన్నీ కూడా. ఇంకా అలాగే ఆ మాటల్లో తప్పేముంది అంటూ కూడా మరి సనాతన ధర్మం గురించి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇష్యూని మరి ఇప్పుడు సనాతన ధర్మం కుష్టు లాంటిది, ఎయిడ్స్ లాంటిది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఆ మాటల్లో తప్పేముంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఉదయనిధిని కూడా చెప్తూ కొట్టిన వాళ్ళకి ఇంత అవార్డు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇలా రకరకాలుగా స్వామీజీలు కూడా ఆయనని ఈ విధంగా చేయండి, చెప్పుతో కొట్టండి అంటూ కూడా పలు రకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నిటిని కూడా మనకి గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. సో దానికి సంబంధించి మరి ఇక్కడ సనాతన ధర్మం కుష్టు ఎయిడ్స్ లాంటిది అంటూ మరొక వ్యక్తి కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే చూస్తే ఇక G20 అధినేతల రాక నేడే అంటూ కూడా కొనసాగుతుంది. దీనికి ఆల్రెడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా దీనికి గైర్హాజరు అనేది ఆల్రెడీ మనకు తెలిసిన విషయం. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క G20 సభకు మాత్రం ఇంకా జో బైడెన్ మాత్రం ఒక 2 డేస్ ముందే రానున్నారు ఢిల్లీకి అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఈ రోజైతే ఇంకా నేతలంతా కూడా రాక కొనసాగుతుంది. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ రోజే రావాలి అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తొలుత సునాకు, కిషిదా సాయంత్రానికల్లా బైడెన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక దేశం పేరు మారిస్తే పేదరికం పోతుందా అంటూ కూడా ఇక్కడ మరి కాంగ్రెస్ నేతలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ముందడుగు వేస్తూ ఉంది, ఎంతో చాకచక్యంగా ప్రజల్లోకి దూసుకు వెళ్తూ ఉంది కాంగ్రెస్ అని చెప్పొచ్చు ఈసారి. సో ఇంకా ఒకవేళ మరి అధికార పక్షంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి దేశం పేరు మారిస్తే ఇప్పుడున్న పరిపాలన అంతా, ఇప్పుడున్న కరువు అంతా కూడా, ఇప్పుడున్న పేదరికం అంతా కూడా పోతుందా? పేరు మారుస్తున్నారు ఓకే అంతవరకు, కానీ పేరు మార్చినంత మాత్రాన భారతదేశానికి పట్టిన చీడ పోతుందా? భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పోతుందా అంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా ఇంకా దీనికి సంబంధించి జోడో యాత్ర వార్షికోత్సవ ర్యాలీలో రేవంత్, ఠాక్రే, ఇతరత్ర మంత్రులు తదితరులంతా కూడా ఈ క్వశ్చన్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం అన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మనం చూసినట్లయితే 9 మెడికల్ కాలేజీలు 15 ప్రారంభిస్తామంటూ మంత్రి హరీష్ రావు కూడా వైద్య శాఖ అధికారికి చెప్తూ ఉన్నారు. సో సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అంటూ కూడా ఆయన ముందుగానే మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూడొచ్చు. ఇక టమాటా కిలో ధర 5 రూపాయల లోపే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కుప్పలు తెప్పలుగా ఎక్కడంటే అక్కడ పశువులు తినే విధంగా కూడా దిగజారిపోయిన టమాటా ధర అంటూ ఆకాశాన్ని అంటిన రోజులు కూడా ఉన్నాయి. కిలో 200 రూపాయలు దాటిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే కిలో 5 రూపాయలకి పడిపోయినటువంటి ఘటన కూడా ఇక్కడ జరుగుతుంది అంటూ కూడా ఏపీలోని నంద్యాల జిల్లాలో ఒక ప్యాకేజ్ మార్కెట్లో కుప్పలుగా పారబోసి పశువులకు దానాగా పెట్టినటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇదే టమాటా ఒకప్పుడు
మరి కిలో చూసుకున్నట్లయితే 300, 200 పైమాటగా కూడా పలికి ఎంతో బంగారం కంటే కూడా ఎక్కువగా చూసుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు చూసినట్లయితే ఇక కుప్పలు కుప్పలుగా ఎక్కడంటే అక్కడ పడబోసే స్థితికి మళ్ళీ దిగజారిపోయింది టమాటా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా చూసినట్లయితే చైనా డ్యామ్‌కు భారత్ విరుగుడు అంటూ మనకి ఇక్కడ ఒక మ్యాప్‌ని కూడా ఇచ్చారండి, చూడొచ్చు. ముందు జాగ్రత్తగా బ్రహ్మపుత్రపై బ్యారేజీ ప్రతిపాదన కొనసాగే అవకాశం ఉండొచ్చు అంటూ మనకైతే ఇచ్చారు. ఇక చైనా డ్యామ్ నిర్మించే ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఒక గ్రాఫ్‌లో చూపిస్తూ ఉన్నారు. దాన్ని గమనించొచ్చు మనం. ఇక దానికి చైనా డ్యామ్‌కు భారత్ ఒక విరుగుడుగా ఉంది అనేది మనకిచ్చారు. ఇక తర్వాత ఆదిత్య L1 సూపర్ సెల్ఫీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆదిత్య L1 నుంచి అక్కడ ఒక సెల్ఫీ ఇచ్చారు. ఒకే ఫ్రేమ్‌లో భూమి, చంద్రుడు కూడా ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక సెల్ఫీని మనకి రిలీజ్ చేశారు. జపాన్ లూనార్ మిషన్ సక్సెస్ అయినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్‌గా చూడొచ్చు. అలాగే ఇంకా చూద్దాం. పర్సనల్ డేటా భద్రతతో డొల్ల కార్లు అంటూ ఇచ్చారు. పర్సనల్ డేటా తోటి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలుగా ఉండాలి. యూజ్ చేసేవాళ్ళు యథేచ్ఛగా అమ్మకానికి యాజర్లు డేటాను కొనసాగిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాంటి వాటికి సంబంధించి జాగ్రత్తలుగా ఉండాలి. అలాగే ఇక కామ్రేడ్స్ కలిసే ఉంటారు, మరింత ముందుకు హస్తం, వామపక్షాలు చర్చలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, వాటికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే బతుకే బరువైపోయింది అనే దానికి సంబంధించి చూస్తే కుటుంబ ఖర్చులు పెరిగాయి అంటున్న తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫిర్యాదు ఏపీ, తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తుంది అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంది. సో, అలాగే ఇంకా తెలంగాణలో చూస్తే 67%, దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 58% నిత్యావసర సరుకుల దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ప్రజలపై గుదిబండ మోపుతూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది అనేది అయితే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా నిత్యావసరాల ఖర్చు కాక ఏపీలో 63% మందికే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణలో అయితే 67% మందికి అంటూ ఇచ్చారు. అలాగే సిఎస్ఐ ఆగస్టు సర్వేలో ఈ విషయాలన్నిటికీ కూడా వెల్లడి చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే నిత్యావసరాలు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఏది ముట్టుకున్నా కూడా మరి భగ్గుమంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఇక సామాన్య ప్రజలైతే వారిపై ఒక గుదిబండ పెట్టినట్లుగానే ఉంది అన్నట్లుగా కూడా వారు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది కొనాలన్నా, ఏది పట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పరిస్థితులు కొనసాగుతారు. సరైన ఆహార పదార్థాలు కూడా కొనలేని పరిస్థితికి అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి రేట్స్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే గ్యాస్ సిలిండర్పై కూడా అధిక మొత్తంలో మోతాదులు మోపుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, అవన్నీ కూడా మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయంటూ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 67% ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అతి తక్కువ మందిలో కొంతమందికి మాత్రమే 63%గా మాత్రమే నమోదవుతుంది ఇది అంటూ కూడా కాస్త బెటర్గా ఉంది అని ఆంధ్రాలో అయితే ఇంకా కొంచెం బెటర్ అన్నట్లుగా ఇచ్చారు. సో, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అంటూ కూడా చెప్తున్నారు. సో, అలాంటివి ఇంకా ఇక తెలంగాణలో వచ్చినట్టయితే 67% వరకు కూడా ఖచ్చితంగా మరి ఇక్కడైతే చాలా ఎక్కువగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ 12వ పేజీలో కూడా ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇక అలాగే సనాతన ధర్మం కుష్టు, ఎయిడ్స్ లాంటిది అంటూ ఉదయనిధి సౌమ్యంగా మాట్లాడారు అంటూ నేనైతే కఠినంగా మాట్లాడతా అంటూ డిఎంకే ఎంపీ ఏ రాజా ఒక ప్రకటన చేశారు అనేది కూడా మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ సంయమనంగానే మాట్లాడారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. నేనైతే ఇంకా కఠినంగా మాట్లాడేవాడిని. నిజంగా సనాతన ధర్మం అనేది ఒక కుష్టు, ఎయిడ్స్ లాంటిది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో, ఇక చూసినట్లయితే సనాతన ధర్మంపై డిఎంకే ఎంపీ ఏ రాజా మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగానే రాజా దాన్ని కుష్ఠవ్యాధితో పోల్చాడంటూ గురువారం ఊటీలో జరిగినటువంటి సభలో ఆయన వెల్లడించారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇంకా సెకండ్ పేజీలో చూడొచ్చు. సో, దీంతో మరి ఇంకా ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయి అనేది వేచి చూడాల్సిందే అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్పై అనేక విమర్శలు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో మరొకరు కూడా ఈ విషయాన్ని ఇంకా బట్టబయలు చేస్తూ ఉన్నారు అనేది మనం గమనించవచ్చు. సో, ఇక ఆ మాటలో తప్పేముంది అంటూ మరొక వార్త ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలు మహిళలపై విచక్షణలు ఎత్తి చూపడం తప్ప అంటూ స్టాలిన్ అన్నారు. మరి ఎస్సీ ఎస్టీలు మహిళలపై వివక్షతను ఎత్తి చూపడం తప్ప అంటూ స్టాలిన్ మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదం అంటూ బీజేపీ మోదీపై తమిళనాడు సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే స్వామీజీ దిష్టి బొమ్మను దహనం
దహనం వద్దు అంటున్న స్వామీజీ దిష్టి బొమ్మల దహనం వద్దు అంటూ డిఎంకే కార్యకర్తలకు ఉదయనిధి పిలుపునిచ్చారు. ఇక ఆ మంత్రులిద్దరిని తొలగించాలంటూ బీజేపీ ఉదయనిధి రాజాపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో కొంతమంది ఈ విషయానికి వచ్చినట్లయితే అసలు తప్పేముంది, అది వాస్తవమే కదా అంటూ చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా స్వామీజీ అయితే ఇంకా ఉదయనిధిని తలను తీసుకొస్తే 10 కోట్లు ఇస్తాను, కోట్లు ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. ఆ టైంలో ఇంకా ప్రజలందరూ కూడా ఆగ్రహానికి లోనే ఇంకా ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసిన నేపథ్యంలో స్టాలిన్ చెప్తున్నారు, అలాంటి దిష్టి బొమ్మలు, ఆ యొక్క స్వామీజీల దిష్టి బొమ్మల దహనం అనేవి మనం చెయ్యొద్దు అంటూ కూడా, వద్దు అంటూ కూడా ప్రజలకు ఆయన పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే ఉదయనిధి రాజుపై ఇద్దరిపై కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక దుస్తులు తీసి గుడికి వస్తే దేవుడిని అవమానించడమే కదా అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వ్యాఖ్యానించారు. ఇంకొక గుడికి వచ్చే ముందుగా ఒక మంచి ప్రవర్తనతోటి వెళ్ళాలి, ఒక సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళాలి, కానీ అలాంటి దుస్తులు తీసేసి గుడులకు వెళ్ళటం ఒక దేవుణ్ణి అవమానించడమే కదా అంటూ కూడా సిద్ధరామయ్య కూడా మాట్లాడుతున్నారు. సో ఈ విషయంపై మనకి ఇంకా మరింత క్లియర్గా డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే మనకి ప్రస్తావించింది స్మాల్ హెడ్లైన్స్గా మాత్రం మనకి ప్రధాన పేజీలో మాత్రం ప్రస్తావించారు. సో మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక 5 లక్షల కోట్ల అప్పు అంటూ మనకి ఇచ్చారు. బడ్జెట్ రుణాలు గ్యారంటీలు కలిపి అప్పుల కుప్పగా రాష్ట్రం తయారైంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 2022 మార్చి నాటికి 4.56 లక్షల కోట్ల రుణభారం పెరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ 24,500 కోట్ల వరకు కూడా అప్పు ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇంకా చూస్తే కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ లెక్కల ద్వారా కూడా ఈ విషయాలన్నింటిని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది అధికారులు. ఇక రాబోయే ప్రభుత్వాలకు అప్పులు తీర్చడం పెను సవాల్గానే ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో, అధికార సర్కార్లు ఏవైతే ఉన్నాయో, అన్నీ కూడా విపరీతమైనటువంటి కోట్ల అప్పులు చేశారు. కాబట్టి మరి ఇప్పుడు ఒకవేళ ఇంత అప్పులు చేసినా కూడా ప్రజలకు సరైన న్యాయం అయితే ఎక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి ప్రజలు ఒకవేళ ఇతర పార్టీలను ఎన్నుకొని, ప్రతిపక్షాలను ఎన్నుకొని మళ్ళీ గెలిపించుకున్నట్లయితే ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు ఈ అప్పులు తీర్చడంలోనే వాళ్ళకి ఒక సవాల్గా మారుతుంది మరి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి. అలాగే జనరల్ లెక్కల ద్వారా వెల్లడించారు, రాబోయే ప్రభుత్వాలకు అప్పులు తీర్చడం పెను సవాల్గానే మారుతుంది, భవిష్యత్ తరాలకు ఇబ్బంది కూడా ఉంటుంది అంటున్నటువంటి ఆర్థిక నిపుణులు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. గమనించవచ్చు మనం దాన్ని. ఇంకా రానున్న వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకైతే వీళ్ళు చేసిన అప్పులకి తీర్చడమే ఒక పెద్ద సవాల్గా మారుతుంది అన్నట్లుగా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 12th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇక అలాగే G20 అధినేతల రాక నేడే కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. తొలుత సునాక్, కిషిదా, సాయంత్రానికి బైడెన్, ఇలా ఒకరి తర్వాత ఒకరు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కూడా మనకి ప్రకటించేశారు. సమావేశాలపై ఉత్సాహంగా బైడెన్, ఇక ఢిల్లీ రాగానే ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారు అంటూ కూడా చాలా ఉత్సాహంగా జో బైడెన్ అయితే ఉన్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక సదస్సులో పుతిన్ సందేహం అయితే లేదు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా సమావేశాలకు రాజధాని సర్వం సిద్ధం చేసేసినట్లుగా కూడా తెలుస్తుంది, ఢిల్లీ రాజధాని అంటూ ఇచ్చారు. ఇక డిన్నర్కు అదానీ, అంబానీకి కూడా ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. డిన్నర్కు మాత్రం అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ G20 సదస్సులకు అంటూ ఇచ్చారు. అధినేతలందరి రాక కూడా ఈ రోజే జరుగుతుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా డిన్నర్కు మాత్రం ఖచ్చితంగా అదానీ, అంబానీలకు కూడా ఆహ్వానం పలికినట్లుగా చెప్తూ ఉన్నారు. మీ పలుకుబడి పెంచుకోండి అంటూ కూడా ఇక్కడ మనకి ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇండియా పట్ల ఉన్నటువంటి సానుకూలతలను వాడుకోండి అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే పేరు మార్పుపై రాద్ధాంతమా అంటూ కూడా చైనా అడుగుతూ ఉంది. ఇక భారత్ అభ్యర్థన వస్తే చూస్తామంటూ కూడా ఐరాస కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇతర డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు మనం. అలాగే ఇక పర్సనల్ డేటా భద్రతతో డొల్లకార్లు యథేచ్ఛగా అమ్మకానికి యాజర్ల డేటా కొనసాగిస్తున్నారు అనేది మనకి ఇచ్చారు. 25 దిగ్గజ కార్ల కంపెనీల తీరు ఇలా ఉంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఆ డేటాలోని శృంగార జీవితమా, మానసిక ఆరోగ్యం, డేటింగ్ యాప్లది అదే బాట కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. కార్లకు సంబంధించినటువంటి కంపెనీల తీరు కూడా మనకి ఇక్కడ ఈ విధంగా అసభ్యకరంగా ఉంటుంది అంటూ డొల్ల కార్ల యథేచ్ఛగా అమ్మకానికి యాజర్ల డేటా అంటూ కూడా కొనసాగిస్తున్న యాజర్ల నుంచి డేటా సేకరించి ఆ డేటాలో ఇష్టానుసారమైనటువంటి విపరీతమైనటువంటి అనేకమైనటువంటి వీడియోస్ అలాంటివన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది, డేటాను సేకరించి అంటూ ఇచ్చారు. కొన్ని యాప్ల ద్వారా కూడా ఇదే జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు.
అలాగే ఇంకా చూసినట్లయితే యాజర్లకు రకరకాల మరి అశ్లీల దృశ్యాలను పంపటం డేటా ద్వారా అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే మేజిల్లా అధ్యయనంలో కూడా ఈ అన్ని విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తుంది. ఒక మెజిల్లా అనేది ఒకటి అధ్యయనించడం వల్ల కొన్ని కార్లకు సంబంధించి డేటాలు తీసుకొని ఆ డేటాల నుంచి అశ్లీల దృశ్యాలు పంపించడం, మరియు వీడియోలు పంపించడం, రకరకాల వేధింపులు కొనసాగించడం ఇలా జరుగుతుంది. కాబట్టి పర్సనల్ డేటా భద్రతతో కార్లు కాదు ఏది కొనేటప్పుడైనా కూడా పర్సనల్ డేటా అనేది ఎవరికి కూడా ఇవ్వకూడదు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఆదిత్య L1కి సంబంధించి ఆదిత్య L1 సూపర్ సెల్ఫీ అంటూ ఇచ్చారు. జపాన్ లూనర్ మిషన్ సక్సెస్ అయింది. 4 నెలల తర్వాత జాబిలిపైకి స్లిమ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాక్సాకు ఇస్రో అభినందనలు కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అక్కడ నుంచి మనకు ఒక సెల్ఫీ సీన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ప్రదర్శించారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెకండ్లో మనం చూడొచ్చు. అలాగే చైనా డ్యామ్కు భారత్ విరుగుడు అంటూ ఇచ్చారు. ముందు జాగ్రత్తగా బ్రహ్మపుత్రపై బ్యారేజీ ప్రతిపాదన. అలాగే ఇంకా చూస్తే టిబెట్లో భారీ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్లాన్ చేస్తూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 60 గిగావాట్ల జల విద్యుత్ కేంద్రం కూడా అక్కడే ఉంటుంది అంటూ ఇచ్చారు. దానివల్ల మున్ముందు అరుణాచల్కు, అస్సాంకు కూడా, బంగ్లాదేశ్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నింటికీ కూడా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది దీని ద్వారా అనేది కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే నీరు తరలించకపోతే నది ఎండే ముప్పు కూడా ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. బంగ్లాదేశ్ లోతట్టు ప్రాంతాలకు ప్రమాదం జరుగుతుంది. చైనా పెద్ద ఎత్తున నీటిని వదిలేస్తే వరదలు వచ్చే అవకాశం కూడా జరుగుతుంది. ఇట్లా ఒక రకంగా చూస్తే వరదలు వస్తే, ఒక రకంగా చూస్తే ఎండిపోతాయి. కాబట్టి ఈ యొక్క చైనా డ్యామ్ అనే దానికి సంబంధించి భారత్కు ఒక విరుగుడు అనేది మాత్రం క్లియర్గా ఇచ్చారు. ఇంకా నీరు తరలించకపోతేనేమో నది ఎండే ముప్పు ఉంటుంది. దాన్ని తప్పించేందుకు బ్యారేజీ నిర్మాణాన్ని యోచన అంటూ చెప్తూ ఉన్నారు. అడ్డుకోవద్దని చెప్పి వేడుకున్న అరుణాచల్ సీఎం కూడా అంటూ ఇచ్చారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నిటి నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్నందుకే ఈ బ్యారేజ్ నిర్మాణానికి చేపడుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అడ్డుకోవద్దంటూ కూడా భారత్కు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుంది. అలాగే ఇంకా చూస్తే ఇక 9 మెడికల్ కాలేజీలు 15న ప్రారంభం అంటూ సీఎం చేతుల మీదుగా అవి ప్రారంభిస్తారు అంటూ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటూ కూడా మరి మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి అంటూ కొత్తగా మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయండి అంటూ చెప్తున్నారు. అధికారులతో సమీక్షలో మంత్రి హరీష్ రావు ఇంకా అనేక విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఈ హాస్పిటల్స్కి సంబంధించి, మెడికల్ కాలేజెస్కి సంబంధించి, అలాగే మెడికల్ కేంద్రాలకి సంబంధించి కూడా హరీష్ రావు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్తాపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో మనకి ప్రధానంగా అంటే భూమిని, జాబిల్లిని ఫోటో తీసిన ఆదిత్య L1 అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సూర్యుడిపై స్టడీ చేయడానికి వెళ్ళినటువంటి స్కోప్ మనకి మంచి ఫోటోను అక్కడ నుంచి ఆదిత్య L1 సెల్ఫీ తీసి పంపించింది అనేది మనకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే సో మరొకటి వార్త చూస్తే ఇక ఇయాలనే ఢిల్లీకి బైడెన్ బయలుదేరారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రేపటి నుంచి G20 సబ్మిట్ ఉంటుంది. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు అంటూ తెలుస్తుంది. ఇక ఈ యొక్క సభకు అదాని, అనిల్ అంబానీ వీళ్ళని కూడా డిన్నర్కు ఆహ్వానించినట్లుగా మరి ప్రధాని మోడీ తెలుపుతూ ఉన్నారు. ఇంకా ఢిల్లీలో అయితే అక్కడ కట్టుదిట్టమైన భద్రత అంతా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి అందరూ కూడా ఒక్కొక్క ప్రెసిడెంట్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక 21వ సెంచరీ ఆసియాదే అంటూ కూడా ప్రధాని మోదీ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా అలాగే ఇంకా అక్కడ ఏం జరుగుతుందని చూస్తే ఐటీసీ మౌర్య షేర్జాన్ హోటల్లోని బస చేస్తారు. నేడు రాత్రి ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారంపై కూడా చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో గమనించవచ్చు అనేది అయితే ఇచ్చారు. ఇక ప్రధాని మోదీ ఒకటే చెప్తున్నారు, 21వ సెంచరీ ఆసియాదే ఉంటుంది అంటూ ఆసియన్ అభివృద్ధి కేంద్ర ప్రధాని ఒక టార్గెట్గా తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈ కూటమితో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. ఆసియన్ అండ్ ఇండియా మధ్య సహకారానికి 12 పాయింట్లు ప్రపోజల్ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఆసియన్ ఇండియా సమ్మిట్లో ప్రసంగంలో 12 ప్రపోజల్స్ గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడబోతున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 9th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ఈరోజు ఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోతున్నారు. ఆయనతో పాటు ఇతర ఇంకా వేరే దేశాల నుంచి కూడా రాబోతున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
అయితే చైనా అధ్యక్షుడు మాత్రం రావట్లేదు అనేది, గైర్హాజరు అనేది తెలుస్తుంది. ఎందుకు అనేది ఇంకా క్లియరెన్స్ అయితే మనకి రాలేదు. సో అలాగే ఇక సీఎం కేసీఆర్ చెప్తున్నారు, ప్రచారానికి తొందరొద్దు, వెయిట్ అండ్ సీ అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఏ ప్రచారానికి కూడా తొందరపడకండి అంటూ ఆయన తెలంగాణ భవన్లోని చెప్పినటువంటి ఒక విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ అంటూ కూడా, పార్లమెంట్ స్పెషల్ సెషన్ ముగిసేదాకా కూడా ఆగాలని ఆయన సీఎం కేసీఆర్ అందరికీ కూడా, శ్రేణులందరికీ కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ, ప్రచారానికి ఎవ్వరు కూడా తొందరపడొద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే జమిలి ఎన్నికలు, మహిళా కోటా బిల్లు, ఇంకా అలాగే వస్తున్నాయి అన్నటువంటి కథనాలతోటి ఆచితూచి అడుగులు వేద్దామంటూ కూడా ఆయన చెప్తున్నారు. పెగ్మెంట్ల నుంచి కూడా సెగ్మెంట్ల నుంచి కూడా మకాం మార్చిన అభ్యర్థులు కొందరు విదేశాలకు, కొందరేమో తీర్థయాత్రలకు, ఇలా రకరకాలుగా చేస్తున్న నేపథ్యంలో కొంచెం వెయిట్ చేస్తేనే ఏదైనా బెటర్గా ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మనకి సెకండ్ పేజీలో కూడా ఇచ్చారు, గమనించవచ్చు. చూద్దాం మరొక వార్త చూద్దాం. రాజయ్య నాకు సహకరిస్తాడు అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరిస్తారన్న నమ్మకం ఉందని చెప్తూ స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేసినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా 5th పేజీలో మనం గమనించవచ్చు. ఇక అలాగే మనకి యాజిటీస్గా ఇంతకుముందు మనం ఆంధ్రజ్యోతిలో పేపర్లో చూసుకున్నాం, కొత్త మెడికల్ కాలేజెస్ 9 మెడికల్ కాలేజెస్ ప్రారంభిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి అంటూ కూడా మంత్రి హరీష్ రావు మనకి చెప్పడం జరుగుతుంది. సేమ్ యాజిటీస్గా మనకి ఇక్కడ కూడా అదే ఇచ్చారు. కొత్త మెడికల్ కాలేజీలు ఈ నెల 15న ప్రారంభిస్తారు. 9 కాలేజీలలో కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి తరగతులు ప్రారంభమవుతాయంటూ కూడా హరీష్ రావు ప్రకటించారు. అలాగే స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా చూడండి అంటూ కూడా అధికారులను ఆయన ఆదేశించారు. ఆసుపత్రుల్లో మరో 100 మహిళా క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. హాస్పిటల్స్లో చూసినట్లయితే మరో 100 మహిళా క్లినిక్స్ కూడా ఏర్పాటు చేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 9th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా చూసినట్లయితే అలాగే మరొక వార్త చూస్తే సనాతన ధర్మం కుష్టు లాంటిది అంటూ మనకి యాజ్ టీజ్గా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినట్లే సేమ్ ఇక్కడ కూడా మనకు అలాగే ఇచ్చారు. సో ఇంకా మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే సనాతన ధర్మం అనేది కుష్టు లాంటిది, ఎయిడ్స్ వ్యాధి లాంటిది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరు అంటే డిఎంకే ఎంపీ ఏ రాజా వివాదాస్పద కామెంట్స్ ఇవి అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇంకా ఢిల్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన సవాల్ విసిరినట్లుగా తెలుస్తుంది. ఉదయనిధి ఏమన్నాడో తెలుసుకోకుండానే ప్రధాని స్పందించడం అన్యాయం అంటూ స్టాలిన్ కూడా మాట్లాడారు. అలాగే డిఎంకే ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని కూడా ఆయన ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివాదం అంటూ కూడా ఉదయనిధి కూడా ప్రజలందరి దృష్టిని ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటినీ ప్రజలందరి దృష్టిని మార్చి బీజేపీ వైపు చూసే విధంగా మార్చుకోవడానికి ఇలాంటి గొడవలు, ఇలాంటి మత వివాదాస్పదాలు రెచ్చగొడుతున్నారు ప్రధాని మోదీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంకా మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం 9th పేజీలో గమనించవచ్చు. అలాగే డిఎంకే అంటే డెంగీ, మలేరియా, దోమ అంటూ ఇచ్చారు. ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఫైర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారో డెంగీ, మలేరియా, డిఎంకే అంటే డెంగీ, మలేరియా, దోమ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 9th పేజీలో చూడొచ్చు. మేము అన్ని మతాలను గౌరవిస్తామంటూ కాంగ్రెస్ కూడా చెప్తూ ఉంది. ఇంకా కాంగ్రెస్ నేతలు అయితే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, మేము అన్ని మతాలను కూడా గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తామంటూ కూడా వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక పొత్తుపై తేల్చని కాంగ్రెస్ నారజ్లు కామ్రేడ్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తాము పోటీ చేసే సీట్ల లిస్టును గత నెలలోనే ఇచ్చేసినటువంటి సిపిఎం, సిపిఐ అంటూ ఇచ్చారు. ఇంతవరకు దానిపై చర్చించలేదని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ సీట్లలో పోటీకి కాంగ్రెస్లోనే ఫుల్ డిమాండ్ కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఏదో ఒకటి ముందే తేల్చాలంటున్న లెఫ్ట్ లీడర్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇతరత్ర లీడర్లు అయితే ఏదో ఒకటి త్వరగా తేల్చండి అంటూ కూడా ఇంకా ఇతరత్ర పార్టీ కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఒకవేళ కాంగ్రెస్ కోటాలోకి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 5th చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పొత్తులపై కాంగ్రెస్ ఇంకా తేల్చాలి అంటూ చెప్తున్నారు. అలాగే ఇక టమాటా ధరకు వచ్చినట్టయితే కిలో టమాటా ధర 3 రూపాయలు పలుకుతున్నటువంటి ధర కూడా ఇంకా ఇంతకుముందు పేపర్లో చూసుకుంటే మనకి ఒక దగ్గర కిలో 5 రూపాయల ధరకు వచ్చేసింది, ఇంకా కిందంతా పారబోసే పరిస్థితికి వచ్చేసింది అంటూ కూడా మరి
మరి పశువులు తినడానికి మేతగా కూడా టమాటాలన్నిటిని కూడా పారేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడైతే ఒక గ్రౌండ్ చూపిస్తున్నారు. ఆ గ్రౌండ్‌లో మొత్తం కూడా టమాటాలు విపరీతంగా చెల్లాచెదురుగా పడేసి కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు చూపిస్తున్నారు. ఇక రోడ్ల పక్కన పారబోసిన రైతులు కోత, రవాణా ఖర్చులు రావటం లేదని కూడా ఆవేదన. కనీసం కోత కోసినటువంటి పరిస్థితి కానీ, రవాణా ఖర్చులు కానీ రావట్లేదు టమాటాకు అంటూ కూడా మనకిక్కడ చెప్తూ ఉన్నారు. ఇక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. ఏపీలోను కూడా ప్యాపిలిలో ఇదే ఘటన కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కిలో ₹3 ధర పలకటంతో మరి టమాటా రైతులు ఎంతగానో నష్టపోతున్నారో అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో ఇంకా ఈరోజు మనం ఆంధ్రజ్యోతిలో కావచ్చు, వెలుగు దినపత్రికలో కావచ్చు, ఏ పేపర్లో చూసుకున్నా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకి క్లియర్‌గా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చారండి. అన్ని పేపర్లలో కూడా సేమ్ మ్యాటర్సే ఉన్నాయి. ప్రతి పేపర్లో కూడా అంతా కూడా ఎలక్షన్స్ గురించి కావచ్చు, నార్మల్ విషయాలు కావచ్చు, అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.